నమస్కారం సాక్ష్యం న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. తెలుగుంటి ఆడపడుచులకు రాఖీ పండుగ శుభాకాంక్షలు. ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు అందజేసిన చంద్రబాబు. రుణమాఫీ కాకపోవడానికి 31 సాంకేతిక సమస్యలు. ప్రభుత్వానికి నివేదించిన వ్యవసాయ శాఖ, పరిష్కార మార్గాలు చూపిన అధికారులు. 5 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో ప్రారంభమైన అన్నా క్యాంటీన్లు. 5 రూపాయలకే ఆహారం అందజేస్తున్న కూటమి ప్రభుత్వం. ₹1 కోటి విరాళం ఇచ్చిన గోకరాజు గంగరాజు. తెలంగాణలో మరో 3 రోజుల పాటు వర్షాలు. జిల్లాలో నేడు పలుచోట్ల భారీ వర్షాలు. దేశవ్యాప్తంగా రక్షాబంధన్ సందడి నెలకొంది. రక్తం పంచుకుపుట్టిన సోదరులు సోదర భావాన్ని పంచుకుంటున్న వారికి రాఖీలు కట్టేందుకు అక్కా చెల్లెమ్మలు సిద్ధమయ్యారు. ఇక సోషల్ మీడియా వేదికగా రక్షాబంధన్ శుభాకాంక్షల వెల్లువ కొనసాగుతోంది. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా రాఖీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రియమైన తెలుగింటి ఆడపడుచులకు అనునిత్యం ఆశీస్సులు కురిపించే అక్కా చెల్లెలకు రాఖీ పండుగ శుభాకాంక్షలని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు. ప్రియమైన తెలుగింటి ఆడపడుచులకు అనునిత్యం ఆశీస్సులు కురిపించే అక్కా చెల్లెమ్మలకు రాఖీ పండుగ శుభాకాంక్షలు. తెలుగుదేశం పార్టీ ఆది నుంచి ఆడపడుచుల పక్షపాతి. మహిళలకు ఆస్తిలో సమాన హక్కులు కల్పించడమే కాకుండా ప్రభుత్వ పరంగా ఇచ్చే పథకాలను, ఆస్తులను మహిళల పేరుపైనే ఇచ్చే సంస్కరణ తెచ్చింది కూడా తెలుగుదేశమే. మహిళా సాధికారత కోసం డ్వాక్రా సంఘాలు, బాలికా విద్యకు ప్రోత్సాహం, స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్ల వంటి విప్లవాత్మక నిర్ణయాలతో మహిళా సంక్షేమం కోసం కృషి చేశాం. ఆడబిడ్డల ఆత్మగౌరవం, భద్రత, అభివృద్ధికి మా ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రకటిస్తూ ఈ రక్షాబంధన సమయంలో మరోసారి శుభాకాంక్షలు తెలుపుతూ మీకు అన్ని వేళలా అన్ని విధాలా అండగా ఉంటారని హామీ ఇస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. 2 లక్షల రుణమాఫీ కాలేదా? నో టెన్షన్ అంటున్నారు మంత్రి తుమ్మల. తెలంగాణలో రాజకీయాలు ప్రస్తుతం రైతు రుణమాఫీ చుట్టూనే తిరుగుతున్నాయి. అర్హులందరికీ రుణమాఫీ చేశామని కాంగ్రెస్ చెబుతుంటే రైతు రుణమాఫీ డొల్లా అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రతిపక్షాలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. గత 4 రోజుల నుంచి రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలు అనేక విన్యాసాలు చేస్తూ సోషల్ మీడియా సాక్షిగా రైతాంగాన్ని తమ అసత్య ప్రచారాలతో ఆందోళనకు గురిచేస్తున్నారని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాట కట్టుబడి అమలు చేస్తున్న పథకాలతో ప్రజల్లో పార్టీ పట్ల పెరుగుతున్న నమ్మకం చూసి తమ రాజకీయ మనుగడ కాపాడుకునేందుకు పడుతున్న పాటలు చూసి జాలేస్తుందన్నారు. ఒకరేమో లక్ష మాఫీ చేయడానికి అపసోపాలు పడి చివరికి సగం మంది కూడా చేయలేక రైతుల నమ్మకం కోల్పోయిన వారని, ఇంకొకరు తాము అధికారంలో ఉన్న ఏ ఇతర రాష్ట్రాల్లోనూ ఇప్పటిదాకా రుణమాఫీ పథకం ఆలోచన చేయని వారని బీఆర్ఎస్, బీజేపీలను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. వీళ్ళిద్దరూ కలిసి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి పంటలోపే 2 లక్షల వరకు రుణమాఫీ చేసి ఇంకా ప్రక్రియ కొనసాగుతుండగానే ఎటూ పాలుపోక కాంగ్రెస్ ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ మహానగరం అభివృద్ధిలో ఔటర్ రింగ్ రోడ్డుది కీలక పాత్ర. ఏ ప్రాంతమైన అభివృద్ధి చెందాలంటే రోడ్డు కనెక్టివిటీ ఉండి తీరాల్సింది. అలా ఔటర్ రింగ్ రోడ్ ద్వారా హైదరాబాద్ గణనీయమైన అభివృద్ధిని సాధించింది. ఇక ఈ అభివృద్ధి హైదరాబాద్ వరకే పరిమితం కాకుండా చుట్టుపక్కల జిల్లాలకు కూడా విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసింది. అందులో భాగంగా హైదరాబాద్ చుట్టూ ప్రస్తుతం ఉన్న ఔటర్ రింగ్ రోడ్డుకు సుమారు 40 కిలోమీటర్ల దూరం నుంచి రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ ప్రతిపాదించారు. సగం తెలంగాణను అభివృద్ధి చేసేందుకు సూపర్ గేమ్ చేంజర్గా ఈ ప్రాజెక్టును పట్టాలెక్కిస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్టు నిర్మాణంపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. రీజనల్ రింగ్ రోడ్డుకు ప్రాధాన్యతనిస్తూ కేంద్ర జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ కార్యాచరణ 2047లో RRRను తాజాగా చేర్చారు. వికసిత్ భారత్లో భాగంగా విస్తరించాల్సిన రహదారుల ప్రణాళికను కేంద్రం ఇటీవల రూపొందించిన సంగతి తెలిసింది. ఆ జాబితాలో రీజనల్ రింగ్ రోడ్ను కూడా చేర్చడంతో దీని నిర్మాణ ప్రక్రియ వేగం అందుకుంటుందని అధికారులు భావిస్తున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందని, చాలా వేగంగా పనులు కొనసాగుతాయని చెప్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం 2 లక్షల రైతు రుణమాఫీ అమలు చేసిన సంగతి తెలిసింది. 3 విడతల్లో మాఫీని అమలు చేశారు. తొలి విడతలో 1,00,000 వరకు, ఆ తర్వాత 1,00,000 నుంచి 1,50,000, మూడో విడతలో 1,50,000 నుంచి 2 లక్షల వరకు రుణాలు మాఫీ చేశారు. అయితే కొందరు రైతులకు అర్హతలున్నా రైతు రుణమాఫీ కాలేదు. దీంతో ఆయా రైతులు రోడ్డుకి ఆందోళన నిర్వహిస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ప్రతిపక్షాలు కూడా వారికి మద్దతుగా నిలుస్తున్నాయి. కాగా పలువురు రైతులకు రుణమాఫీ అర్హత ఉన్న టెక్నికల్ సమస్యల కారణంగా రుణమాఫీ వర్తించలేదని ప్రభుత్వం గుర్తించింది. ముఖ్యంగా పంట రుణాల మాఫీ పథకం అమల్లో 31 సాంకేతిక సమస్యలను తాజాగా తెలంగాణ వ్యవసాయ శాఖ గుర్తించింది. వాటికి కారణాలను తెలియజేస్తూ పరిష్కారాలను కూడా సూచిస్తూ ప్రభుత్వానికి ఒక నివేదిక పంపించింది. పరిష్కారాల్లో కొన్ని ప్రభుత్వ పరిధిలో, మరికొన్ని బ్యాంకుల పరిధిలో ఉన్నట్లు వ్యవసాయ శాఖ వెల్లడించింది. రుణమాఫీ కాని అన్నదాతలకు 31 టెక్నికల్ కారణాల జాబితాను అందించి అందులో వారికి సంబంధించిన సమస్యను, దానికి పరిష్కారాన్ని తెలియజేయాలని ప్రభుత్వాన్ని కోరింది. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రావడంతో 2019కి ముందు అమలైన పథకాలను ప్రభుత్వం మళ్లీ ప్రారంభిస్తోంది. ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పేదలకు 5 రూపాయలకి ఆహారం అందించి అన్నా క్యాంటీన్లను పునఃప్రారంభించారు. కృష్ణా జిల్లా గుడివాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించగా మర్నాడు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రారంభించిన విషయం తెలిసిందే.
కాగా అన్న క్యాంటీన్ ట్రస్టుకు విరాళాలు అందజేయాలన్న చంద్రబాబు పిలుపునకు విశేష స్పందన వస్తోంది. పలువురు ముందుకొచ్చి పెద్ద మొత్తంలో విరాళాలు అందజేస్తున్నారు. తాజాగా అన్న క్యాంటీన్ నిర్వహణకు మాజీ ఎంపీ లైలా గ్రూప్ చైర్మన్ డాక్టర్ గోకరాజు గంగరాజు ₹1 విరాళాలు అందజేశారు. ఈ విషయాన్ని టీడీపీ జాతీయ కార్యదర్శి విద్యాశాఖ మంత్రి లోకేష్ ఎక్స్లో వెల్లడించారు. ఆయన ఉదారమైన సహకారానికి లోకేష్ ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మెరుగైన ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు అందరూ భాగస్వాములవుతున్నారు. అన్నా క్యాంటీన్ నిర్వహణకు మాజీ ఎంపీ గంగరాజు ₹1 విరాళం ఇచ్చారు. ఆయన సహకారాన్ని అభినందిస్తున్నామని లోకేష్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం తిరుపతి జిల్లాలో పర్యటించనున్నారు. తిరుపతి జిల్లా సచివేడ్ నియోజకవర్గంలోని శ్రీ సిటీలో సీఎం చంద్రబాబు వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి ఉదయం 10 గంటలకు బయలుదేరనున్న సీఎం 11:30 తిరుపతి ఎయిర్పోర్టుకు చేరుకోనున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా శ్రీ సిటీకి వెళ్తారు. శ్రీ సిటీలో ఏర్పాటు చేసిన 15 సంస్థల కార్యకలాపాలను చంద్రబాబు సోమవారం ప్రారంభిస్తారు. అలాగే మరో 7 సంస్థలకు శంకుస్థాపన చేయనున్నారు. 900 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటయ్యే ఈ సంస్థల ద్వారా 2740 మంది యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి. అలాగే మరో 1213 కోట్ల పెట్టుబడులకు సంబంధించి 4 కంపెనీలతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోనుంది. ప్రారంభోత్సవాలు శంకుస్థాపన తర్వాత శ్రీ సిటీ బిజినెస్ సెంటర్లో పలు కంపెనీల సీఈఓలతో చంద్రబాబు సమావేశమవుతారు. శ్రీ సిటీ పర్యటన తర్వాత నెల్లూరు జిల్లాకు వెళ్లనున్న చంద్రబాబు సోమశిల సాగునీటి ప్రాజెక్టును సందర్శిస్తారు. తిరిగి సాయంత్రానికి ఉండవల్లికి చేరుకుంటారని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. శ్రీ సిటీలో సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా దక్షిణ కొరియా, ఇజ్రాయెల్, జపాన్, జర్మనీకి చెందిన సంస్థలతో పాటుగా దేశీయ సంస్థలు కూడా కార్యకలాపాలు ప్రారంభించనున్నాయి. మంత్రాలయంలోని శ్రీ గురు రాఘవేంద్ర స్వామివారి 353వ ఆరాధన మహోత్సవాల సందర్భంగా టీటీడీ తరపున ఈవో శ్యామలరావు దంపతులు ఆదివారం సాయంత్రం శేషవస్త్రం సమర్పించారు. ముందుగా మంత్రాలయం ఆలయం వద్దకు చేరుకున్న ఈవో దంపతులకు శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం మేనేజర్లు ఎస్కే శ్రీనివాసరావు, వెంకటేష్ జోషి, మాధవ్ శెట్టి, శ్రీపదాచార్యులు, అర్చకులు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం శేషవస్త్రాన్ని ఊరేగింపుగా తీసుకుని వెళ్లి ఆలయంలో పీఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామివారికి అందించి శ్రీ రాఘవేంద్ర స్వామివారి దర్శనం చేసుకున్నారు. అనంతరం ఆలయ అధికారులు వారికి తీర్థప్రసాదాలు అందించారు. పీఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామివారు ఈవో దంపతులకు శేషవస్త్రం, శ్రీ రాఘవేంద్ర స్వామి మెమంటో, ఫల మంత్రాక్షతలు ఇచ్చి ఆశీర్వదించారు. సార్ స్వామీజీ బుద్ధి ప్రార్థనోత్సవ గో గజాశ్వ పూజలు లక్ష్మీ పూజ ಮುಂತಾದ ಕಾರ್ಯಕ್ರಮಗಳು ಪ್ರಾರಂಭವಾಗುತ್ತವೆ. ಧ್ವಜಾರೋಹಣ ಶ್ರೀಮಠದ ಹೊರಗಿನ ಪ್ರಾಂಗಣದಲ್ಲಿ ನಡೆಯುತ್ತದೆ. ಎಲ್ಲರೂ ಸಕಾಲಕ್ಕೆ ಕಾರ್ಯಕ್ರಮದ
నంద్యాల జిల్లా డోన్పట్నంలో ఆదివారం రాత్రి ఎన్ఎస్యూ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమం చేపట్టారు. దేశవ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు రోజురోజుకి పెరుగుతున్నాయని, అయితే ఇప్పుడు ఉన్నటువంటి చట్టాలు నిందితులను ఏమీ చేయలేకపోతున్నాయని, అందుకే మహిళా చట్టాల్లో మార్పులు తీసుకొచ్చే అవసరం ఎంతైనా ఉందని, మహిళలపై చేస్తున్న దాడులపై చట్టాలను మార్చి నిందితులకు తక్షణమే శిక్ష పడే విధంగా చట్టాలను తీసుకురావాలని డోన్లోని పాత బస్టాండ్ సర్కిల్ గాంధీ విగ్రహం ఎదుట కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యూఐ తెలుగు విజయ్ కుమార్, యువకులు శేక్ష్మవల్లి, అడ్వకేట్ సుబ్బు యాదవ్, విద్యార్థి సంఘ నాయకులు శివన్నను పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ ఈ నెల ఆగస్టు 9న కోల్కతాలో జరిగిన ట్రైనింగ్ డ్యూటీ మహిళా డాక్టర్పై సంజయ్ రాయ్ మరికొంతమంది దుండగులు అత్యాచారం చేసి ఇన్ని రోజులు అవుతున్నప్పటికీ కేవలం ఒక్కరిని మాత్రమే అరెస్ట్ చేసి మిగతా వారిని అరెస్ట్ చేయకపోవడం వెనుక ఉన్న కారణాలేంటో వారికి అర్థం కావడం లేదని, అయితే ట్రైనింగ్ డ్యూటీ డాక్టర్పై అతి కిరాతకంగా అత్యాచారానికి పాల్పడినట్లు వారిని ఉరితీయాలంటూ దేశవ్యాప్తంగా నినాదాలు చేస్తున్నారని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం సిబిఐ విచారణట్టు కాలయాపన చేయడం ఏంటని, అయితే దేశంలో ఏదో ఒక మూలన ప్రతిరోజు మహిళలపై దాడులు జరుగుతూనే ఉన్నాయని, అయితే 2024 జనవరి నుంచి ఆగస్టు నెలలోపు దేశవ్యాప్తంగా 900 అత్యాచార కేసులు నమోదు కావడం చాలా బాధాకరమని, పరువు కోసం కేసులు నమోదు కానివి ఇంకెన్నో అని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడ పనిచేస్తున్నటువంటి ఒక సిబ్బంది కాంటాక్ట్ బేసిక్ లో పనిచేస్తున్నటువంటి ఒక సిబ్బంది హైదరాబాద్ సుల్తాన్ బజార్ నూతనంగా ఏర్పాటు చేసిన ది యంగ్ మెన్స్ ఇంప్రూవ్మెంట్ సొసైటీ భవనాన్ని స్థానిక ఎమ్మెల్యే రాజాసింగ్తో కలిసి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రారంభించారు. 150 ఏళ్ల క్రితం ప్రారంభించిన సంస్థ అనేక మంది మహనీయుల మార్గదర్శకంలో కొనసాగడం అభినందనీయమని బండి సంజయ్ అన్నారు. శ్యామ్జీ నేతృత్వంలో ఈ భవనాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. లక్ష్యం లేకుండా ఏ సంస్థ ముందుకు సాగదని, కానీ ఈ సంస్థకు లక్ష్యం ఉందని వెల్లడించారు. క్లినిక్, లైబ్రరీ, సమావేశ మందిరం, శిక్షణ, సేవా కార్యక్రమాల కోసం ఈ కేంద్రం ఉపయోగపడుతుందని తెలిపారు. గొప్ప వ్యక్తుల చరిత్రను గెలుచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచంలో అనేక దేశాలు భారతదేశంపై కుట్రలు చేస్తున్నాయని, దీన్ని ప్రధాని మోడీ సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారన్నారు. బంగ్లాదేశ్లో భారతీయులపై దాడులపై మాట్లాడుతున్న వారు మొదట భవిష్యత్తులో భారత్లో ఇలాంటి ఘటనలు ఏర్పడితే ఎలా ఎదుర్కోవాలో ఆలోచించాలని కోరారు. హిందూ ధర్మం పరిరక్షణ కోసం ముందుకు రావాలని, గోహత్యలు, లవ్ జిహాద్ నియంత్రించడం కోసం ఇలాంటి కేంద్రాల్లో సమావేశాలు నిర్వహించాలని బండి సంజయ్ కోరారు. శ్రీ రాజాసింగ్ జీ శ్రీ ప్రసన్న కుమార్ జీ, అదేవిధంగా శ్రీ సంత్ సమర్థ సామాజిక సంస్థ ద్వారా కూడా వచ్చిన ప్రతినిధులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా సన్మానం చేస్తా ఉన్నారు. ప్రారంభించినటువంటి ఈ సంస్థ అనేక మంది మహానుభావుల యొక్క మార్గదర్శనంలో ఇప్పటి వరకు కూడా ఇంకా కొనసాగుతుండడం, ఇన్ని సంవత్సరాల తర్వాత పెద్దలు శ్యామ్జీ వారు ముందుకు వచ్చి తప్పకుండా దీనికి ఒక భవనం ఉండాలి, అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం, ఒక కేంద్రంగా మనం ఏర్పాటు చేసుకోవాలని చెప్పి ఒక సంకల్పం తీసుకొని వారి నేతృత్వంలో వారి యొక్క ఆలోచన మేరకు ఇంత మంచి భవనాన్ని ఈరోజు ప్రారంభించుకోవడం నిజంగా చాలా సంతోషం. సంస్థకు ఏ సంస్థకైనా ఒక లక్ష్యం లేకుండా సంస్థ ముందుకు సాగే పరిస్థితి ఉండదు. ఇప్పుడు పెద్దలు శ్యామ్జీ వారు చెప్పినట్టు సంస్థకు లక్ష్యం ఉంది. ఆ లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఒక కేంద్రం ఏర్పడాలి. ఇప్పుడు మనకు అనేక సందర్భాల్లో ఇవాళ ఈ బిల్డింగ్, క్లినిక్, లైబ్రరీ, దాంతోపాటు సమావేశం నిర్వహించుకోవడానికి హాలు, దాంతోపాటు సేవా కార్యక్రమాలు, ఉపాధి కోసం శిక్షణ ఇవ్వడము, విద్య, వైద్య, ఉపాధి, శిక్షణ సంబంధించి అనేక బస్తీలు కూడా
ప్రజల్లో కూడా ఒక మంచి ఆలోచన కల్పించే విధంగా సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి ఆలోచనతో ఉండడం, దానికి కావాలంటే కేంద్రం కావాలి కాబట్టి ఇంత పెద్ద బిల్డింగ్, ఇది వేరే సంస్థకైతే ఇది పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్ కట్టుకోవచ్చు. ఇక్కడ లక్షల రూపాయల రెంట్స్ వస్తాయి. దాంతో ఎక్కువ చిన్న భవనం తీసుకొని మనం ఒక కార్యాలయం పెట్టుకుంటే సరిపోతుంది. కానీ ఇతర ఆర్గనైజేషన్స్ కు మనకు ఉన్నటువంటి తేడా, ఇవాళ మన ఆర్గనైజేషన్ సంబంధించి ఇంతకుముందు శ్యామ్జీ వారు చెప్పినట్టు అయితే కేశవ మెమోరియల్ లేకుంటే ఆర్వికే వేరే చాలా కేంద్రాలు, చాలా సెంటర్స్, హాల్స్ కూడా మనకి ఇచ్చే పరిస్థితి లేదు. కొంతమంది భయానికి ఇయ్యరు, కొంతమంది ఇయ్యొద్దనియరు, కొంతమంది ఇచ్చే ఆలోచన ఉన్న మొహమాట పడుకుంటూ ఇచ్చే పరిస్థితి లేదన్న. ఇటువంటి పరిస్థితిలో ఒక మంచి ఆలోచనతో ఇంత మంచి భవన నిర్మాణం చేయడం చాలా సంతోషం. దాని పేరు కూడా మనం చూసినాం, రుద్రమ ధన్వంతరి ప్లస్ వీర సావర్కర్. గొప్ప వ్యక్తుల యొక్క చరిత్రను వచ్చిన అంతా తెలుసుకోవాలి, చరిత్ర తిరమరు కాకుండా ఆలోచనతో వాళ్ళని చూస్తాను మనం. కాబట్టి ఇటువంటి పరిస్థితిలో ఇంత మంచి భవనం నిర్మించడం చాలా సంతోషం. ఎందుకంటే దేశంలో ఉన్న పరిస్థితులు మనం తెలుసుకోవాలి, అన్నిటి గురించి చర్చించుకునే అవకాశం, అన్నిటి గురించి ఆలోచించుకునే అవకాశం, ఆచరణలో చూపెట్టే అవకాశం ఉంది. ఇంతమంది చెప్పినట్టు బంగ్లాదేశ్ పరిస్థితి తెలుసు. ఆ రోజు స్వామి వివేకానంద గారు చెప్పినట్టు తల్లి భారత మాతను విశ్వగురు స్థానంలో అత్యున్నత సింహాసనంలో, ప్రపంచంలో అత్యున్నత సింహాసనంలో కూర్చుంటే భారతదేశం యొక్క అస్థిరత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారో మనం చూస్తున్నాం. దాన్ని నిర్వహిస్తున్న దేశం బంగ్లాదేశ్. చాలా మంది అంటూ ఉంటారు, మనం బంగ్లాదేశ్ లో హిందువుల దాడులు జరుగుతున్నాయి, వీళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళు మాట్లాడతలేరు అని ఆలోచించడమే తప్ప వీళ్ళు మాట్లాడినా వాళ్ళు మాట్లాడకున్నా దాంతో ఒరిగేది లేదు. కానీ ఈ విధంగా ఆలోచిస్తున్నా, నేనేం చేస్తున్నా, రాబోయే రోజుల్లో ఇటువంటి పరిణామాలు భారతదేశంలో ఉత్పన్నమైతే నా ధర్మాన్ని, నా సమాజాన్ని, నా జాతిని ఏ విధంగా రక్షించుకోగలుగుతామని చెప్పి ఆలోచించేవాడే నిజమైన హిందూ, నిజమైన భారతీయుడు. నిత్య విమర్శలకు అవకాశం ఇవ్వకుండా నేనేం చేయగలుగుతా, రాబోయే రోజుల్లో భారతదేశంలో ఇటువంటి పరిణామాలు ఉత్పత్తి నేను ఏం చేయగలుగుతా ఒక హిందూగా, ఒక భారతీయుడిగా ఆలోచించే పరిస్థితి రావాల్సిన అవసరం ఉంది. అవి రావాలంటే దాని చర్చ జరగాలి, అటువంటి ఆలోచన కల్పించే విధంగా ఒక కేంద్రం ఉండాలని చెప్తే ఇటువంటి కేంద్రాలే దానికి ఉపయోగపడే పరిస్థితి. ఒకవైపు లవ్ జిహాద్ విషయంలో గాని, గోహత్య విషయంలో గాని, మత మార్పిళ్ల విషయంలో గాని, సమాజాన్ని, హిందూ సమాజాన్ని ఏ విధంగా చీల్చే ప్రయత్నం చేస్తున్నారో, కులాల పేరుతోని, వర్గాల పేరుతోని, వర్ణాల పేరుతోని, సంస్థల పేరుతోని, సంఘాల పేరుతోని ఏ విధంగా చీల్చే ప్రయత్నం చేస్తున్నారో దానికి భిన్నంగా ఈ కేంద్రంగా మనం హిందూ సమాజం యొక్క సమాజంగా ఎదుర్కొంటున్న ఇబ్బందుల విషయంలో గాని, ధర్మానికి వస్తున్న ఆపదల విషయంలో గాని చర్చించడానికి, ఒక మంచి నిర్ణయం తీసుకోవడానికి ఇటువంటి భవనం తప్పకుండా అవసరం. కాబట్టి ఆ లక్ష్యాన్ని ఎంచుకునే ఈరోజు ఈ భవన నిర్మాణం కావడం నిజంగా చాలా సంతోషం. కాబట్టి తప్పకుండా శ్యామ్జీ ఎంత కష్టపడి వారు ఈ భవన నిర్మాణానికి అందరికీ సహకారంతో వారు తెలుసుకుంటే ఒక్కరికి చెప్తే ఒక బిల్డింగ్ కట్టగలుగుతారు ఈ కట్టడానికి. కానీ అందరు భాగస్వామి ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ భవనం నాది అని చెప్పి ఒక ఆలోచన వచ్చే విధంగా అందరి సహకారంతో, అందరి యొక్క ఆలోచనతో, ఒక మంచి ఆలోచనతో ఇలా ఈ భవన నిర్మాణం జరిగింది. కాబట్టి అందరం కూడా ఈ కేంద్రంగా ఈ లక్ష్యం కోసం ఈ భవనాన్ని నిర్మించుకున్నాము. తప్పకుండా ఆ లక్ష్యానికి అనుగుణంగా ఆ లక్ష్యాన్ని చేరే విధంగా మనం కష్టపడి పనిచేయాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఒక మంచి కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. మీ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తానని. वो आज पूर्ण हुआ है. जब मैं नगर निगम पार्षद था, जब पहली बार हमारे पद्मा गर्ज दीक्षित जी मुझे यहाँ पर बुलाए थे, उन्होंने बताया था कि किस प्रकार से हमारी संस्था यहाँ पर कार्य कर रही है. तो पहली बार जब मैंने देखा तभी उन्होंने बताया था कि इसको एक बहुत बड़ा एक भवन का एक रूप देने की योजना बन रही है और इसकी कमान श्यामजी भैया जी ने उठा ली है. बहुत सारा संघर्ष हुआ, बहुत सारे लोगों का सहयोग मिला. जिसे हमारे संजय भैया ने जो बताया कि अगर किसी एक को कह दे तो बड़ा भवन बन जाता, लेकिन सभी को जोड़कर इतना बड़ा भवन का जो निर्माण हुआ. और इस भवन के माध्यम से कई वर्षों से धार्मिक कार्यक्रम, हॉस्पिटल्स में अगर किसी को कुछ भी अगर ब्लड की आवश्यकता पड़े उस प्रकार के कार्यक्रम और धर्म प्रचार के कार्यक्रम, बहुत ही अच्छे कार्यक्रम इस पवित्र स्थान से होते आ रहे हैं. और इतना सुंदर भवन बना है और भी अच्छे कार्यक्रम
इस पवित्र ఇక వాతావరణ విషయానికి వస్తే తెలంగాణలో వర్షాలు వెంటలేదు. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. దీంతో రాష్ట్రంలోని వాకులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. జలాశయాలు ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. తాజాగా రాష్ట్రానికి మరోసారి రెయిన్ అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ శాఖ. రాష్ట్రంలో మరో 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఉత్తర కర్ణాటకను ఆనుకొని ఉన్న తెలంగాణ ప్రాంతంలో ఆవర్తనం విస్తరించిందని తెలంగాణ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలకు ఛాన్స్ ఉందన్నారు. నేడు భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, మహబూబాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, సిరిసిల్ల, కరీంనగర్, వరంగల్, హనుమకొండ, జనగాం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, సిద్దిపేట, యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్, నాగర్ కర్నూలు జిల్లాలో ఓ మోస్తరు వర్షాలకు ఛాన్స్ ఉందని చెప్పారు. భారీ వర్షాలకు తోడుగా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు హెచ్చరించారు. పొలం పనులకు వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలని, చెట్ల కింద బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.